ఏసీబీ వలకు ఎంఆర్ఓ కార్యాలయంలోని సీనియర్ అసిస్టెంట్ చిక్కారు. ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్లో రైతు నుంచి 2 లక్షల లంచం తీసుకుంటుండగా సీనియర్ అసిస్టెంట్ కట్కం విద్యాసాగర్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సాదా బైనామా భూమిని రిజిస్ట్రేషన్ చేసేందుకు లంచం డిమాండ్ చేశారని రైతు ఏసీబీని ఆశ్రయించారు. ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు. ఏసీబీ రైట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఆదిలాబాద్ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. వంశీ, ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ ఎంఆర్ఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న కట్కం విద్యాసాగర్ రెడ్డి ఓ రైతు వద్ద నుండి 2 లక్షల రూపాయలు లంచం తీసుకుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బాలన్పూర్ శివార్లోని సర్వే నెంబరు 11/A ఉన్న 8 ఎకరాల 35 గుంటల సాదా బైనామా భూమిని రిజిస్ట్రేషన్ ఫైల్ ప్రాసెస్ చేయాలంటూ రైతు అధికారులను సంప్రదించగా ఇటు సీనియర్ అసిస్టెంట్ విద్యాసాగర్ రెడ్డి 2 లక్షలు లంచం అయితే డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే నిన్న సాయంత్రం వేళ విద్యాసాగర్ రెడ్డి రైతు వద్ద నుండి 2 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు అయితే రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గత కొద్ది కాలంగా చూస్తూనే ఉన్నాం, ఇటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా వరుసగా ఏసీబీ దాడుల్లో ఇటు అధికారులు పట్టుబడుతున్నప్పటికీ కూడా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. అధికారులు రూపాయి తీసుకోకుండా ఇటు రైతులు కానీ ఇతర పనులు ప్రజలకు సంబంధించినటువంటి పనులు చేయాల్సి ఉండగా వారి వద్ద నుంచి లంచాలు డిమాండ్ చేస్తూ ఉండడం అయితే ఒకంత కలకలం అయితే రేపుతుంది. దాదాపుగా ఈ ఏడాదిలో గత ఏడాదిలో దాదాపుగా ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 15 మంది లంచగొండీలను అయితే ఏసీబీ అధికారులు పట్టుకున్న సందర్భాలు అయితే ఉన్నాయి. ఇటు ఏసీబీ అధికారులు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైనా అధికారులు కానీ ఇతరులు కానీ లంచం కనుక డిమాండ్ చేస్తే 1961 టోల్ ఫ్రీ నెంబర్ కు సమాచారం ఇవ్వాలంటూ కూడా ఏసీబీ అధికారులు అయితే కోరుతున్నారు. ఖచ్చితంగా సమాచారం ఇచ్చినటువంటి వారి వ్యక్తుల రహస్యాలైతే గోప్యంగా ఉంచుదామంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితులు అయితే. కానీ అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు ఇటు లంచావతార రూపంలో లంచాలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కుతున్నా కూడా వారిలోనైతే మార్పు రావడం లేదు. ఖచ్చితంగా ఇటు బాధితులు అయితే రోజు రోజుకి పెరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇటు విద్యాసాగర్ రెడ్డి కేవలం అతనే డిమాండ్ చేశారా, లేకుంటే పై స్థాయి అధికారులు కానీ ఇతరులు ఎవరు ఉన్నారా అనే కోణంలో కూడా ఏసీబీ అధికారులు అయితే ఇటు దర్యాప్తు అయితే చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.